వైఎస్ జగన్ బాబాయ్ హత్య కేసు దగ్గర నుంచి మొన్నటి రాళ్ల దాడి కేసు దాకా తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నుంచి ఈ నెల రోజుల్లో ఇంకో గుప్పెడు అబద్ధాలు ఫేక్ ప్రచారాలు ఒకవైపు అయితే ఇక్కడ టీడీపీ కూటమి తీసుకునేటువంటి ఒక పథకాలు ఇంకొక వైపు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, అసలుకి బాబాయ్ హత్య కేసు మొదలు నుంచి చూసుకుంటే ప్రతిదీ కోడి కత్తి కేసు కావచ్చు, లేదా బాబాయ్ హత్య కేసు కావచ్చు, మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఒక కేసులు కావచ్చు, వీటన్నిటితో పాటు లాస్ట్కి సేమ్ కోడి కత్తి కేసు లాగా డ్రామా 2 గులకరాయి సంబంధించిన కేసు కావచ్చు. దాని తర్వాత ఎలానో ప్రభుత్వం అయితే కోల్పోయారు. 164 సీట్లతో భారీ మ్యాండేటరీ మనం చూసాం. ఇప్పుడు అది చూసిన తర్వాత అయినా సరే చాలా సైలెంట్గా ఉంటారేమో, సరే వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారేమో అని చెప్పేసి అనుకుంటే అది కూడా కాకుండా కొన్ని కోట్లు వెచ్చిస్తూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సో ఒక పక్కన ఫేక్ ప్రచారాలు, ఇంకో పక్కనేమో అద్భుతమైన పథకాలు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం అయితే మనం చూస్తున్నాం. ఈ రెండింటిని ఎలా చూడాలంటారు? ప్రభుత్వానికి ఒక క్యారెక్టర్ ఉంటుందండి. ఆ క్యారెక్టర్ ఏంటంటే కొన్ని ప్రభుత్వాలు మీరు అన్నట్టు అబద్ధాలతోనూ, అబద్ధపు హామీలతోనూ, మోసపు మాటలతోనూ బతికేస్తాయి. కొన్ని ప్రభుత్వాలు వాళ్ళ మాటే ఒక పెట్టుబడిగా, ఆయుధంగా, ప్రజల్లో వాళ్ళ మీద విశ్వాసమే ఒక అండగా కొనసాగే ప్రభుత్వాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్తో నడుస్తున్న ప్రభుత్వాలు. మనం రాష్ట్ర విభజన తర్వాత ఫస్ట్ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, మళ్ళీ మధ్యలో వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం. ఈ తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి కాంట్రడిక్టరీగా ఉంటుంది. అంటే క్యారెక్టరే కాదు, నాయకత్వ లక్షణాలు కానీ, వాళ్ళ పార్టీ విధి విధానాలు కానీ, తర్వాత వాళ్ళు అనుసరించే పందా కానీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. వ్యక్తిత్వపరంగా ఇద్దరు నాయకుల మధ్య ఎంత తేడా ఉందో, పార్టీ వ్యవహార శైలి, పార్టీలో ఉండే నాయకుల ప్రవర్తన కానీ, ప్రజల పట్ల వాళ్ళకు ఉండే ఒక నమ్మకం కానీ రెండు డిఫరెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వపరంగా చూస్తే అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ రాష్ట్రం ఏర్పడంగానే 2 పార్టీలు పోటీ చేసినాయండి. రాష్ట్రం కొత్తగా విభజన జరిగి ఉంది, ఏమాత్రం అసలు రాజధాని కూడా లేదు ఆనాటికి. తర్వాత అప్పుల పరంగాను, ఆర్థికంగాను పరిస్థితి బాగాలేదు. ఆదాయం వచ్చి హైదరాబాద్ను కోల్పోయి వచ్చాం. అంటే కట్టుబట్టలతో ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ రోజున ప్రజల ముందున్న ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇద్దరిలో ఎవరిని, ఏ పార్టీని ఎన్నుకుంటారనేది ప్రజలు తీవ్రంగా ఆలోచించి ఇప్పుడు మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన బిడ్డలకు ఉపాధి కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, తర్వాత మనకు రక్షణ ఉండాలన్నా, తర్వాత ప్రభుత్వాన్ని సరైన పందాలో ఫస్ట్ గాడిలో పెట్టాలి. ఇప్పుడు ప్రధానమంత్రి ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చేటప్పటికి మనం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వతంత్రం తెచ్చుకుని ఉండామండి. అప్పటికి పారిశ్రామికంగా కానీ ఏది కూడా మనకి దౌత్యపరంగా కానీ ఏది ఒక దిక్కు దివాణం లేని పరిస్థితి. అప్పుడు నెహ్రూ గారు అటన్నిటినీ ఒక రైలు పట్టాలు వేసినట్టుగా వేసి వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ఆయనకి టైం పట్టింది. ప్రభుత్వ రంగంలో ఉక్కు కర్మాగారాలను కానివ్వండి, ఇలా ఒక పెద్ద భారీ కర్మాగారాలని, భారీ ప్రాజెక్టులని ఏర్పాటు చేయటం, తర్వాత పంచవర్ష ప్రణాళికలని, ఒక ప్లానింగ్, దేశానికి ఏమేమి కావాలి, ఎక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు జరగాలి అనేది దానికి ప్లానింగ్, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నెహ్రూ గారికి చాలా టైం పట్టింది. ఆయన సిన్సియర్గా చేయబట్టే ఇవాళ ఈ మాత్రం మనం ప్రగతి సాధించాం. అదే గనక విజన్ లేని వ్యక్తి అయితే ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయలేరు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు, చంద్రబాబు నాయుడు గారికి అయితే అనుభవం ఉంది, ఆయనకి తర్వాత పరపతి ఉంది, విదేశాల్లో ఆయన పేరు చెబితే పెట్టుబడిదారులు వస్తారు. అట్లా ఆ రోజున కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ని ఐటీ పదంలోకి తీసుకెళ్ళిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు రాక ఉన్న వ్యవస్థలు వేరు. ఐటీ రంగం వచ్చిన తర్వాత గ్రామాల్లో కూడా ఎంతో పురోభివృద్ధి ఎట్లా వచ్చిందంటే, అందరి పిల్లలు, ఇంటికి ఒక పిల్లాడు, 2 పిల్లలు ఐటీ రంగానికి వెళ్ళిపోయి, అమెరికా రాక వెళ్ళిపోయి అక్కడ బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని తల్లిదండ్రులకు పంపటం, ఇక్కడ పొలాలు కొనుక్కోవటం, ఇళ్ళు కొనుక్కోవటం, తల్లిదండ్రుల జీవన ప్రమాణాలను కూడా పెంచారు. తర్వాత నియరెస్ట్ టౌన్లో ఇళ్ళు కట్టడం, లేదు హైదరాబాద్లో ప్రతి వాళ్ళు అట్లా అమెరికా వెళ్ళటం వలన తల్లిదండ్రులు కూడా అప్పుడు రాక కేవలం ఒక పరిమిత ఆదాయానికి గ్రామాలకే పరిమితమైన వ్యక్తులు బయటకు వచ్చేసారు. అట్లా అభివృద్ధి అనేది గ్రామాల్లోకి పరుచుకుంటూ వెళ్ళిపోయింది బాటలో.
అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలక్ట్ చేసుకుంటే మన రాష్ట్రానికి బాగుంటుందనే ఉద్దేశం మీద మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 33,000 ఎకరాలని మంచి భూమిని, అంటే ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్న భూమిని, గుంటూరు విజయవాడ లాంటి పెద్ద నగరాలకు మధ్యలో ఉన్న భూమిని, కృష్ణానది ఆనుకుని ఉన్న ప్రదేశంలో 33,000 ఎకరాలని పైసా పెట్టుబడి లేకుండా సేకరించి, ఇంకా అందులో నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లాభం జరిగే విధంగా చేస్తే ప్రపంచం నివ్వెరపోయింది. ఇంతవరకు ప్రపంచంలో ఇట్లాంటి ప్రయత్నం ఎక్కడ జరగలేదు, సక్సెస్ కాలేదు. ఆ విధంగా ప్రజలందరూ కూడా చంద్రబాబుని ఎన్నుకోవటం ద్వారా బ్రహ్మాండమైన ప్రగతి సాధించడానికి ముందడుగు పడినాయి. కియా పరిశ్రమలు వచ్చినాయి, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి, అన్ని ఏర్పాట్లు, ఏ జిల్లాని ఏ రంగంలో అభివృద్ధి చేయాలి, దాని మూలాన రాష్ట్రం మొత్తం కూడా సమగ్ర అభివృద్ధి జరగాలి. తర్వాత గ్రోత్ ఇంజిన్ లాగానేమో అమరావతి ఉండాలి. ఈ గ్రోత్ ఇంజిన్ నుంచి వచ్చే ఇన్కమ్ను కూడా మనం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు పెట్టాలి. బిడ్డలందరికీ కూడా మనం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లకుండా ఇక్కడే ఐటీ రంగం అభివృద్ధి చేయాలి. ఇవన్నీ కూడా సెక్టార్స్గా విభజించేశాడు. అమరావతిలో కూడా రాజధానికి ఎంత భూములు, అంటే ప్రభుత్వ అవసరాలకి ఎంత వాడాలి, తర్వాత హాస్పిటల్స్కి ఏమి ఇవ్వాలి, విద్యా సంస్థలకి ఏమి ఇవ్వాలి, ఐటీ రంగానికి ఏమి ఇవ్వాలి, ఇట్లా వేరియస్ సెక్టార్స్కి సంబంధించి ఒక చక్కటి ప్లానింగ్ చేశారు. చేసేటప్పటికి 15-20 అంతస్తుల భవనాలు కూడా పూర్తయి ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదా. మళ్ళీ రెండోసారి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాయ మాటలు, ఇప్పుడు ఆయన చెబుతున్నాడు కదా, నాకన్నా ఈయన మోసపు మాటలు వచ్చాడు చంద్రబాబు గారిని. అప్పుడు జరగల, 2019లో వాళ్ళు మోసపోయారు. ఎందుకంటే ఎవరైనా ఒక హామీ ఇస్తే నిలబెట్టుకుంటారు అనుకుంటారు, కానీ అందులో రాజశేఖర రెడ్డి గారికి ఎంతో అంతో ప్రజల్లో ఒక పలుకుబడి ఉంది. ఆయన కుమారుడిగా ఇతన్ని ఆదరించారే తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఏదో సాధించాడని కాదు, సాధిస్తాడేమో అని ఇచ్చారు. ఆయన గురించి అవాకులు చవాకులు కూడా మాట్లాడాడు చంద్రబాబు గారి మీద. ఏం కట్టాడు, ఇది ఒక అమరావతి, మన ప్రజల ప్రభుత్వం రానివ్వండి, ఢిల్లీ లాంటి అమరావతి కడతానన్నాడు. ఆ విధంగా అన్ని రకాల ప్రజల్ని మోసపుచ్చి తర్వాత తీరా వచ్చిన తర్వాత అసలు ఇక ఆయన ఏమీ నేను చేయలేను అంటే అసలు చేసే ఉద్దేశం కూడా ఆయనకి లేదు. ప్రజలకు ఎందుకు చేయాలి, నా సొంతానికి చేసుకోవాలనేది. ఇంతవరకు దేశంలో వచ్చిన చీఫ్ మినిస్టర్లో కానీ ప్రైమ్ మినిస్టర్లో కానీ కేవలం వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకోవటం తప్ప నాకు ఇంకొక ఉద్దేశం లేదు, ఇంకొక పని లేదు. ప్రభుత్వం ఏమైతే నాకు కావాలి, ప్రజలు ఏమైతే నాకు కావాలి, రాష్ట్రం ఏమైతే నాకు కావాలి అనే ఒక వితండమైన వాదంతో ఆయన ఏమీ పట్టించుకోకుండా ఆయన మానసిక పరిస్థితి మీద కూడా ప్రజలకు అనుమానం వచ్చేసింది. ఎందుకు ఇతను ప్రజల దగ్గరికి రావట్లేదు, మన దగ్గరికి వచ్చి పట్టాలు కట్టుకుంటున్నాడు, అంతకుముందు మన బుగ్గలు నిమిరాడు, తలలో మేము ముద్దు పెట్టుకున్నాడు, లిప్ లాక్లు ఇచ్చాడు, ఇలాంటి వ్యక్తి వాళ్ళు ఎందుకు మనకు దూరం అయిపోతున్నాడు, మనం మోసపోయామనేది వచ్చారు ఆ అభిప్రాయానికి. ఫస్ట్ వచ్చిన ప్రజావేదిక కోల్చడమే ఆయన చేసిన పని. ఇసుక కూడా దాన్ని కార్పొరేట్లకు ఇచ్చి పిండేశాడు ప్రజల్ని. ఆ రకంగా నిర్మాణ రంగాన్ని కుదేలు చేశాడు, ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని స్తంభింపజేశాడు. ఏ విధంగా చూసినా కూడా అప్పులు తీసుకొచ్చేసి ఇష్టానుసారం ఖర్చు పెట్టాడు. రిషికొండ మీద 600 కోట్ల రూపాయలు పాతేశాడంటే అది ఎందుకు కట్టేవరా నాయన అంటే, దూడమేతకి ఎందుకు ఎక్కావు, కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడమేతకు అన్నట్టు. అదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ప్రైమ్ మినిస్టర్ వస్తే గెస్ట్ హౌస్కి లాగా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్లు వైజాగ్ ఎప్పుడు వస్తారు, వస్తే ఒక పూట కూడా ఉంటారో ఉండరో నమ్మకం లేదు. అక్కడి నుంచి ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళిపోయే స్పెషల్ ఫ్లైట్లో వస్తారు వాళ్ళు. అంతగా అయితే భువనేశ్వర్ ఉంది, విజయవాడ ఉంది, నియరెస్ట్గా చెప్తున్నా. అక్కడ గెస్ట్ హౌస్ లేక ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ ఆఫీస్ ఉంది అక్కడ. అవసరమైతే ఒక వార్షిప్లో కూడా వాళ్ళని అకామిడేషన్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఈస్టర్న్ నేవల్ కమాండ్కి ఉంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. 600 పెట్టి వాళ్ళ కోసం గెస్ట్ ఆయన సొంతాన్ని కట్టుకున్నాడు జగన్ గారు. కట్టుకుని దాన్ని ఏం చెప్పాలో తెలియక తిప్పి ఇప్పుడు ఈ రకంగా చేశాడు. ఆయన అక్కడ కూర్చుని షిప్పుల్ని చూడాలని, విశాఖపట్నం నా కాళ్ళకాడ ఉందని చెప్పుకోవాలని అట్లాంటి అహంభావ పనులు చేశాడు. ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఇదంతా ప్రజలు ఫస్ట్ మంచి నాయకుడిని ఎన్నుకున్నారు, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పెట్టాడు. ఇతను అంతకన్నా పెడతాడంటే నమ్మి మోసపోయి, అందుకే మొన్న ఇంత ఘోరమైన పరాజయం ఇచ్చారు ఈయనకి. మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు కావాలని వాళ్ళు ఖచ్చితంగా కోరుకున్నారు. ప్రజలు చాలా స్పష్టత మీదే ఉన్నారు. కాకపోతే మోసపోవటం అనేది ఎవరికైనా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అట్లా మోసపోయారు. తర్వాత మీరు అడిగారు అప్పటికి ఇప్పటికి ఏంటని. ఇప్పుడు ఆ రోజున ఇసుకని ఈ విధంగా బంధించలాళ్ళు, తర్వాత మనమే ఒక్కళ్ళే సాధించాలి. ఈయనేంటి ఇసుక మీద సొంతంగా దండుకోవాలా. ఇంకా పైగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కనేమో ఉచితంగా ఇసుక ఇచ్చాడని కేసు పెట్టాడు, ఇంకొక పక్కనేమో 10,000 కోట్లు దండుకున్నాడని మాట్లాడారు. ఏమన్నా అర్థం ఉందండి? ఫ్రీ అన్నప్పుడు తీసుకుంటాడు. అక్కడ 10,000 కోట్లు ఎట్లా వస్తాయి? ప్రభుత్వానికి వస్తే కదా తనకు కూడా వచ్చేది.
లేకపోతే ఆయన కార్పొరేట్లకి ఇచ్చి నడిపాడు. ఇదంతా జేపీ వెంచర్స్ లాగా ఇంకొకళ్ళు ఎవరినో తీసుకొచ్చి కార్పొరేట్ లాగా ప్రజల ముందే పారదర్శకంగా పెట్టాడు. ఇవాళ మళ్ళీ అదే పెడితే కూడా వాళ్ళకి మింగుడు పట్టల్లా. ఇవాళ కూడా ప్రజల ముందు పారదర్శకంగా పెట్టి బాబు లోడింగ్ ఛార్జీలు ఎంత అవుతాయో లోడింగ్ ఛార్జీలు అది కూడా అధికారులకు కూడా చెప్పాడు. ఆ మిషనరీ కరెక్ట్గా ఎంత ఖర్చు అవుద్దో అంతే తీసుకోండి, ఎక్కువ తీసుకోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే లాభం కోసం చేయట్లేదు వ్యాపారం, ప్రజలకి అందుబాటులో ఉంచాలి. ఎంత డీజిల్ ఖర్చు వస్తుందో మిషన్ ఖర్చు ఎంత అవుతుందో అవి తీసుకోండి అన్నాడు. రెండోది ఏం చెప్పాడు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక 100 రూపాయలు అటు ఇటు ప్రజలకి ఒక అవగాహన ఉంది, తోలే ట్రాక్టర్ వాళ్ళకి లారీల వాళ్ళకి అవగాహన ఉంది. ఒకటి సేనరేజ్ అనేది గత 100 ఏళ్ల నుంచి కూడా సేనరేజ్ ఛార్జెస్ అనేది గనుల మీద వచ్చే ప్రోడక్ట్స్ మీద వేస్తారండి. శాండ్కి కూడా ఒక సేనరేజ్ అనేది ఉంటుంది, ఇప్పుడు కాదు ఎప్పుడు ఉంటుంది అది. ఆ సేనరేజ్ ఛార్జ్ కట్టమన్నారు. మహా ఉంటే సేనరేజ్ ఛార్జెస్ నేను అనుకుంటున్నాను ఒక ట్రాక్టర్కి 200-250 రూపాయలు పడుతుందండి, నాకుండా అవగాహన బట్టి 250 రూపాయలు పడుతుంది. అట్లాగే లోడింగ్ ఛార్జెస్ కూడా ఒక 250 రూపాయలు పడవచ్చు. డిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది దూరాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా దగ్గరలో విలేజెస్కి అయితే ట్రాక్టర్ల వాళ్ళు ఒక 1300-1500 లోపు ఛార్జ్ చేస్తారండి, డ్రైవర్ బత్తాయి కలిపి. కానీ అదే గత ప్రభుత్వం వచ్చేసి ఇదే ట్రాక్టర్ లోడ్ కావచ్చు, ఆ లోడ్ని 45,000, 50,000, 60,000 టిప్పర్లు అండి. టిప్పర్ ట్రాక్టర్ కూడా 10,000కి వెళ్ళింది. ట్రాక్టర్ ఏం తక్కువ లేదు. ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం చూస్తే మీకు అంతా 2,000 లోపు 1,500-2,000 మధ్యలో వస్తుందండి. అంటే సబ్జెక్టు కరెక్షన్ అంతే ఉంటుంది, ఎందుకంటే అంతకు మించి ఉండదండి. సేనరేజ్ ఛార్జెస్ అనేది ఒక ఫిక్స్డ్గా ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే అది గవర్నమెంట్ ట్రెజరీకి వెళ్ళిపోద్దండి. అది ఎవరు ప్రజలు డబ్బులు, ఇంకోటి చెప్పాడు ఆయన, ఏది ఉండా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా చూడండి, ఎక్కడ కూడా మన చేతులతో తీసుకునేది ఉండదు డబ్బులు. ఎవరన్నా కనుక మిమ్మల్ని ఇంతకన్నా మించి అడిగితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ లేకపోతే ఆర్ఐలకు కానీ ఎంఆర్ఓలకు కానీ చెప్పమన్నారు. తర్వాత వీళ్ళు గనుల శాఖకి సంబంధించిన వ్యక్తులు, రెవెన్యూ శాఖకి సంబంధించిన వ్యక్తులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇట్లా రకరకాల వ్యక్తులు కూడా అందులో సభ్యులుగా చేశారు. తర్వాత స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా చూడమన్నారు. కాబట్టి ఈ గతంలో లాగా జరగటానికి వీలు లేదండి. గతంలో అసలు ఎవరండి క్వారీల్లోకి వెళ్ళగలిగిన పరిస్థితే లేదు, అది ప్రైవేటైజ్ అయిపోయినాయి. టెండర్లు కూడా ఇక్కడ పిల్లలు బొంబాయిలో పిలిచారండి. అసలు బొంబాయిలో మొన్న ఈ మధ్య వీళ్ళు టెండర్లు పిలవటానికి పెట్టిన టెండర్ ఫామ్స్ అప్లికేషన్స్ ఉంటాయి కదండి, అదే 10 లక్షలు 20 లక్షలు పెట్టారు. మామూలు వాళ్ళు కొనకూడదని, వాళ్ళకి కావాల్సిన వాళ్ళే కొనాలి, వాళ్ళకే వర్క్ రావాలి, ఆ తర్వాత వాళ్ళు డబ్బులు పిండుకోవాలి. అది వీళ్ళ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని డమ్మీగా పెట్టి చేయించారండి. ఈ రకంగా అప్పటికి ఇప్పటికి ఎక్కడ పోలికుంది జగన్ గారు. ఇసుక పాలసీలో కానివ్వండి, లిక్కర్ పాలసీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని దేశవ్యాప్తంగా ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో ఆ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో కూడా అయ్యే తాగారు వాళ్ళు. ఆ రోజున ఇంతమంది చనిపోలా. అప్పుడు నా అక్క చెల్లెళ్ళ తాళిబొట్లు తెగిపోతానని గొడవ పెట్టాడు. దిగా నాటికి నేను మద్యపానం పెడతాను, సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టాడా? మద్యపాన నిషేధం ఎక్కడ? ఇంకా పైగా చీప్ లిక్కర్ తెచ్చి వాళ్ళని ఇష్టం ఉందా లేకపోయినా తాగాలి, వాళ్ళు నిర్ణయించిన రేటు కట్టాలి. దీన్ని ఏమంటారంటే గుత్తాధిపత్యం అంటారు. వాళ్ళది సోల్ అనమాట. ఇక ఎవడు ఉండరు అక్కడ, ఒకళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ రేటు కొనాల్సిందే, ఆడేది ఇస్తే అది తీసుకోవాలి. ఈ రకంగా ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లోనూ జరిగింది జగన్ గారు. ఇవాళ తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి పాలన రెండూ చూసిన తర్వాత మళ్ళీ ఇవాళ తెలుగుదేశాన్ని ఎన్నుకున్నారంటే ఇప్పుడు కూడా చూజ్ చేసుకున్నారు. ఫస్ట్ చూజ్ చేసుకుంది తెలుగుదేశమే, రెండోసారి నీ పరిపాలన చూసిన తర్వాత చూజ్ చేసుకుంది కూడా తెలుగుదేశాన్ని. అంటే వాళ్ళు ఆ రుసులు చూసిన తర్వాతే కదా, 2 రుసులు ఈక్వల్గా చూశారు 5 సంవత్సరాలు. కానీ ప్రజావేదిక కూల్చిన నాటి నుంచి కూడా వీళ్ళు ప్రజల మీద దాష్టికాలు చూసి ఏమీ చేయలేక 5 సంవత్సరాల పాటు ఎంత బిగబట్టు కూర్చున్నారంటే వాళ్ళు ఎంత ఓర్పుతో ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా ఇతనికి బుద్ధి చెప్పాలని ఎలక్షన్లో సైలెంట్గా, అది కూడా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకు భయపడి ఎవరు నోరు విప్పలేదండి. దాంతో అతను ఏమనుకున్నాడంటే ఎవరు నోరు విప్పి మాట్లాడలేదు కాబట్టి నేనంటే పెద్ద గ్లామర్ ఉందనుకున్నాడు ఆయన. అందుకే ఈ దేశం విస్తుపోయే ఫలితాలు వస్తాయని కూడా చెప్పి వెళ్ళాడు. అంటే 175కి 175 వస్తాయా అనుకున్నాడు. అదొక మానసికమైన వ్యాధి అనుకోవాలండి. అంటే మనం చేస్తున్న పరిపాలన నీకు అర్థం కావట్లేదా, లేకపోతే ప్రజలు ఏమన్నా నువ్వంటే భయపడి పానాసరం అంటే సాష్టాంగ నమస్కారాలు చేసి ఓట్లు వేస్తారనుకున్నారు.
ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయనలో మార్పు రాని విషయం ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్లకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరించడానికి వెళ్ళాడు. ఎవరైతే నేరాలు చేస్తారో ఘోరాలు చేస్తారో వాళ్ళే నాకు కావాలని హెలికాప్టర్ వేసుకుని మరీ వెళ్ళాడు. నువ్వు ప్రజలతో నువ్వు పంచుకో. ఇవాళ ఈయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగాలేదని ముందే గొడవకు దిగుతున్నారు. ఇప్పుడు అది తల్లికి వందనం పెట్టారు కదండి, అంతకుముందేమో అది అమ్మ ఒడి. ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళంతా వర్కౌట్ చేస్తాం కానీ అమ్మ ఒడి తల్లికి వందనం ఇవ్వరు. అప్పుడేమో ముగ్గురు పిల్లలున్నా ఇస్తామన్నారు, ఇప్పుడు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వరు? ముగ్గురు పిల్లలున్నా ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అన్నీ సక్రమంగా అమలు చేసుకొస్తుంటే పెన్షన్లు కూడా ఇవ్వరన్నారు. వాళ్ళకి పెన్షన్కి ఎన్నాళ్ళు పట్టిందంటే 1000కి 5 ఏళ్ళు పట్టింది. ఆయన వెంటనే పాత బకాయిలతో సహా ఇస్తున్నాడు. ఆయనకి ఏంటంటే వీళ్ళు ఫెయిల్ అయిపోతాడు చంద్రబాబు గారు, మనం ఆయన్ని అబాస్పాలు చేయొచ్చని అనుకున్నారు కానీ జరగకపోయేటప్పటికి తల్లికి వందనం విషయంలో ముందుకు వచ్చేసారు. ఇవ్వడం అని సాక్షి పేపర్లోను టీవీల్లోనూ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారండి. ఇవాళ సాక్షి టీవీని ఎవరు చదవరండి, వినరు. ఎందుకంటే అది కేవలం ఈ వాలంటీర్లతో బలవంతంగా సచివాలయాలతో కొనిపించడం ద్వారా సర్క్యులేషన్ పెంచుకున్నారండి. ఇవాళ ఎప్పుడైతే ఇవ్వటం లేదు కదా అలవెన్సెస్, దాంతో ఒక్క రోజులోనే సర్క్యులేషన్ మొత్తం పడిపోయింది. తర్వాత మీరు ఇట్లాంటి అడ్డగోలు రాతలు రాసిన ప్రజలు ఎట్లా నమ్ముతారండి? వాళ్ళు చూడటం లేదా? సక్సెస్ అయిందా లేదా? 24 గంటల్లో మీకు ఇచ్చేస్తామన్నారు, పెన్షన్లు ఇంటింటికి తిరిగి ఇచ్చారు కదా. అందులోనూ ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గంలో ఉండి మరీ ఇచ్చారండి. ఎక్కడెక్కడ ఉండాళ్ళు కూడా పన్నులు ఆపుకుని కూడా, ఎందుకంటే అంత ప్రిస్టేజ్గా తీసుకున్నారు. దాంతో వాళ్ళకి ఏమైందంటే ఈ పథకాలు ప్రజలకు ఏం హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒక యజ్ఞం చేసినట్టు చేస్తున్నాడు. కాకపోతే ఆయన మీద ఏదో ఒక అబండం వేయాలని ఈ సాక్షి టీవీలో వీటిల్లో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, ఫ్రంట్ పేజీలో వేస్తున్నారు. తత్వవేత్త చెప్పాడండి, ట్రై టు కన్విన్స్ అన్నాడు. నువ్వు ఒప్పిస్తానికి ప్రయత్నించు, నువ్వు అది విఫలమైతే కన్ఫ్యూజ్ చేయమన్నాడు, గందరగోళపరచమన్నాడు. ఇప్పుడు సాక్షి పేపర్ కూడా ఇదే సూక్తిని ఫాలో అవుతుంది. ఏంటంటే జనాల్ని మెప్పించడానికి వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి అవతల ఆయన విఫలమైపోయాడనే ఒక గందరగోళం సృష్టించడం ద్వారా ప్రజలను ఆకర్షించాలని. కానీ ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి. లేకపోతే ఇంత ఘోరమైన ఓటమి ఆయనకి ఇవ్వరు. ఎంత కసి ఆయన మీద ఉందనేది ఈవెన్ మినిస్టర్స్, ఎక్స్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ కూడా చెప్పారు, మా మీద వ్యతిరేకత లేదు, మా మీద కసి కూడా ఉంది, అందుకే ఇంత ఘోరమైన పరాజయం ఇచ్చారని కూడా చెప్పారు. అన్నీ చెబుతున్నారు వాళ్ళు కారణాలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి చెప్పలేకపోయారు. ఇవాళ కర్ణుడి సావుకి ఎన్ని కారణాలు ఉండేవో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలన్నీ కూడా ఇవాళ ఆయనకి వ్యతిరేకంగా వచ్చింది. ఆయనేమో ఆ బటన్లోకి డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళు మాత్రం బటన్ నొక్కటం ద్వారా కరెక్ట్గా ఓటు వేసి బుద్ధి చెప్పారు. అదనమాట. అయితే చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రజలు కూడా ఎవరు గొర్రెలు అయితే కాదు, ఖచ్చితంగా వాళ్ళు ఎంత తెలియగలవారు అనేది చెప్పేశారు. అది కాక వాళ్ళు వైఎస్ఆర్సీపీ పాలన చూసి కూడా ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు కూడా కాదు, నిన్న చూశారు కాబట్టి ఈ వ్యత్యాసం అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎలాగా తీసుకుంటున్నారు దీన్ని అనేది ఖచ్చితంగా ఇప్పటికీ అర్థమవుతుంది. వాళ్ళు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ఎవరు నమ్మరు. ఇంకొకటి ఇట్లా జగన్ గారు మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల విఘ్నతని దేశం యావత్తు శ్వాస బిగబట్టి చూసింది, కానీ ఖచ్చితమైన తీర్పు చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, దేశం నివ్వెరపోయే ఫలితాలు వస్తాయని. ఇది దేశం నివ్వెరపోయేదే కాదు, ఎప్పటికీ కూడా దీని రికార్డుని ఎవరు చెరపలేరు. అవును అవును. సో చూద్దాం సార్, మళ్ళీ నెక్స్ట్ వీళ్ళ ఫేక్ ప్రచారాలు ఇంకెన్ని తీసుకొస్తారో చూద్దాం. నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా.